వెలమ సమాచారకి స్వాగతం. ఈరోజు మనం వెలమ జాతిలో ఉన్నటువంటి ఉపకులాలు జాతికి వరమా శాపమా, జాతికి బలమా బలహీనత అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్ని జాతుల్లో ఉన్నట్టే వెలమ కులంలో కూడా మనం ఎంత కాదనుకున్నా ఉపకులాలు ఉన్నాయి. అయితే ఈ ఉపకులాలు ఒకరోజు వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతులు, కుటుంబ పద్ధతులు దీన్ని బట్టి వాళ్ళు విడిగా ఉండడం జరిగేది. ఎందుకంటే ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే వెలమల్లో పద్మనాయక వెలమలో కొద్దిగా ఎక్కువగా జమీందారు ఫ్యామిలీస్, రాచరిక ఫ్యామిలీస్ ఉండేవి. అలాగే ఎక్కువగా కొప్పల వెలమలో, పోలినాటి వెలమలో సన్నకారు, చిన్నకారు మరియు మధ్యతరగతి రైతు కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. అలాగే ఆది వెలమలు ఎక్కువగా ఉద్యోగ కుటుంబాలుగా ఉండేవి. అయితే ఇలాంటప్పుడు కొన్ని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు విడివిడిగా ఉండడం జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక పద్మనాయక వెలమలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఒక కొప్పల వెలమ, పోలినాటి వెలమ చేసినట్లయితే అక్కడ రాచరికంలోనూ జమీందారులోనూ బతికినటువంటి అమ్మాయి ఇక్కడ వచ్చి ఇమ్మడలేదు. కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళు సన్నకారు, చిన్నకారు రైతులు అవటం వల్ల వీరు వ్యవసాయానికి వెళ్ళేవారు. స్త్రీలు కూడా పొలానికి వెళ్ళేవారు, కష్టపడి పని చేసేవారు. కానీ వాళ్ళ సంస్కృతిలో అది లేదు, వాళ్ళ సాంప్రదాయం. అలాగే ఆది వెలంలోకి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువగా ఎంప్లాయీస్, నగరాలలో ఉన్నటువంటి కుటుంబాలు కావటం వల్ల, వారు ఎక్కువగా ఉద్యోగ కుటుంబాలు అవటం వల్ల వాళ్ళ సంస్కృతి కూడా కొంత ఆ ఉద్యోగం చేసుకోవటం, దాంట్లో ఆ చట్టంలో ఇమిడిపోయి వాళ్ళు ఉండేవారు కొన్ని వాటికి లోటు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అలాగే కొప్పల వెలంలో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి పద్మనాయక వెలం చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తెలియక, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ తెలియక ఇబ్బంది పడేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు జమీందారులు లేవు, రాచరికాలు లేవు, కేవలం ఉద్యోగులే ఒక వర్గంలో లేరు. అందరూ రైతుల పిల్లలు, సామంతుల పిల్లలు, జమీందారుల పిల్లలు, ఇటు ఉద్యోగుల పిల్లలు అందరూ కూడా ఈరోజు ఉద్యోగ రంగంలోని, వ్యాపార రంగంలోని స్థిరపడుతున్నారు. అందరూ కలిసి ఒకే రకమైనటువంటి జీవన విధానంలోకి వచ్చారు. కాబట్టి ఈరోజు అన్ని వర్గాలు, అన్ని ఉపకులాలు సమైక్యంగా ఉండొచ్చు, సమైక్యంగా వివాహాలు చేసుకోవచ్చు, సమైక్యంగా జీవనం కొనసాగించవచ్చు. ఇలాగే రాజకీయంగా కూడా ఉన్న ప్రయోజనాలు ఏంటి అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.